రాకేష్ గారు, బ్రాడ్గా అంటే మనం 1970 నుంచి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దగ్గర నుంచి తీసుకుంటే కనీసం అంతకు ముందు కాకపోయినా పబ్లిక్ సెక్టర్ ఇక్కడే వచ్చినాయి, తర్వాత ఫార్మా వచ్చినాయి, ఆ తర్వాత 90s నుంచి ఐటీ సంస్థలు రావటం మొదలుపెట్టినాయి, వ్యాక్సిన్ కేంద్రాలు, ఈ రకంగా హైదరాబాదు ఒక కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. దీన్ని విస్తరించకపోతే నష్టం అన్నది. దీనికోసమే ఇప్పుడు ఓఆర్ఆర్ లోపల ముఖ్యమంత్రి గారు చెప్తున్నది క్లియర్గా సర్వీస్ సెక్టరు, మెట్రో, తర్వాత మూసి ప్రక్షాళన, అంతే కొంత టూరిజం, అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, కార్పొరేట్ ఆఫీసులు, ఇది హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపలుండి ఇండస్ట్రీస్ అన్నీ. ఇక ఇండస్ట్రీస్లో ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో వారు చెప్పారు మనకి ఉదాహరణకి ఆటోమొబైల్ రంగంలో మనం కొంత వెనకబడి ఉన్నాం, అలాగే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కొత్తగా రాబోతుంది, ఏఐ రంగం భారీగా డేటా సెంటర్ ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి. బహుశా కొన్ని ఇలాంటి వాటిని ఆర్ఆర్ఆర్ మధ్యలో వాటిని పెట్టినట్టుగా ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఇక కీలకమైంది వ్యవసాయ రంగం. మేజర్గా ప్రజలు ఆధారపడిన ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ ఏర్పాటు చేయాలి. అబ్దుల్ కలాం గారు చెప్పింది ప్రొవైడింగ్ అర్బన్ ఏరియాస్ ఇమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అని. అంటే అక్కడి నుంచి భారీగా వలసలు అవసరం లేకుండా నియోజకవర్గంలోని ఒక చిన్న మధ్య తరహా పరిశ్రమ ఉంటే వాళ్ళు అక్కడ బాగుంటారు. అంటే బ్రాడ్గా ఐడియా, సరే ఆచరణ ఎలా ఉంటుంది మనం చూద్దాం. ఐడియా బ్లూ ప్రింట్ వరకు ఏం చెప్తారు రాకేష్ గారు? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ సార్ మీకు, అదేవిధంగా ఎండ్ల లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా దిలీప్ అన్నకు, అదేవిధంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నకు, రియాజ్ బైకి, అందరికి కూడా గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్, చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రభుత్వం పాలసీ తప్పకుండా భారతదేశంలో నిజం చెప్పాలంటే ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాలనేది ఒక కాన్సెప్ట్ సార్. అది ఏ ప్రభుత్వం ఉన్నది, ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దానికంటే ఉన్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏ విధంగా దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నాయి, రాష్ట్రంలో గ్రోత్ రేట్ ఏ విధంగా ఇంక్రీజ్ చేస్తున్నాయి అనేది ప్రధానమైనటువంటి చర్చ సార్. ఇక్కడ ఏదైతే వాళ్ళు కాన్సెప్ట్ తీసుకొని చెప్పడం, అది మొత్తం 2047 అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పడం కావచ్చు, పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఒక ప్లాన్ ఉండాలిగా. ఎస్ సార్. దాంట్లో ఏంటో మరి గమ్మత్తుగా నిన్న అంటే మేము అసలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి దానికంటే ఎక్కువ మాకు చర్చ జరిగింది ఏంటంటే మొత్తం కూడా బుల్లెట్ ట్రైన్లు. ఇంతవరకు దేశంలో 11 ఏళ్ళు అవుతుంది బీజేపీ బుల్లెట్ ట్రైన్ తీసుకురాలి, కానీ రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ గా బుల్లెట్ ట్రైన్లు తీసుకొస్తారంట సార్. సరే బుల్లెట్ ట్రైన్ ఏది తీసుకొస్తాడో మరి మోడీ గారు చెప్పారు, అది ఇంకా రాలేదు. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పగానే మోడీ గారు ఇస్తారని కూడా చెప్పారు. బడాబాయ్ చోటాబాయ్ బంధం ఎట్లుంటో చూద్దాం సార్. ఒకటి రెండు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అమరావతికి వెంటనే హైవే వేస్తారంట. అమరావతికి హైవేకు అసలు కట్టని నగరానికి పెట్టని ఇటుకకు సంబంధం సార్. ఇక్కడ ఫ్యూచర్ సిటీ అనేది కట్టలేదు, అమరావతి నిర్మాణం జరగలేదు. ఆ రెండిటికి ఒక లింక్ రోడ్ వేస్తారంట సార్. తప్పకుండా సంతోషం. ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏమైతుందంటే ఏదైతే ఈరోజు భూములు ఈ రాష్ట్రంలో భూముల అమ్మకాలు అక్రమంగా జరుగుతున్నాయి, 5 లక్షల కోట్ల ఒక అక్రమం జరుగుతుంది అని చెప్పేసి రాహుల్ గాంధీ గారికి పెట్టంగానే ఆ చర్చ జరగద్దు అంటే ఒక చర్చ జరగాలి. అది కాదండి, మీ వాళ్ళ కేటీఆర్ గారు కూడా స్టేట్మెంట్ నేను చూశాను సార్. ఇప్పుడు అందులో ప్రభుత్వం చెప్తున్నది ఆ కంపెనీ ఈ కంపెనీ అని కాదు, అది వాస్తవం అయితే 30% అక్కడ ఉన్న రేట్లో రిజిస్ట్రేషన్ రేట్లో వాళ్ళు తీసేసుకొని పరిశ్రమలు అక్కడికి తరలించాలి, ఆ భూమిని వాళ్ళు వాడుకోవచ్చు అన్న కోణంలో ఒక ఆలోచన చెప్పారు. దానిలో ఏంటి అభ్యంతరం మీకు? అంటే ఒకరికే ఫేవర్ చేయటం కాదు కదా, అందులో బీఆర్ఎస్ హయాంలో నాయకులు ఉంటారు, కాంగ్రెస్ హయాంలో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు, లేదా పరిశ్రమవేత్తలు ఉంటారు కదా. కాదు సార్, నేను ఎవరున్నా ఏ పారిశ్రామికవేత్తలున్నా ఢిల్లీ ముంబై మోడల్లో లేకపోతే 100% 200% అని పెట్టి గతంలో మేము నిర్ణయాలు దానికి ఒక పాలసీ డిజైన్ చేశాం. ఓకే, ఆ పాలసీ తీసుకోకుండా లీజ్ హోల్డర్ కూడా 30% ల్యాండ్ కి ఇచ్చి అమ్మేస్తా అంటే 30% అక్కడ మార్కెట్ ప్రైస్ కి ఇస్తా అంటే ఇప్పుడు మన హైదరాబాద్ లో 157 కోట్లకు 150 కోట్లకు 160 కోట్లకు ఎకరం పోతుంది సార్. సిటీ నడిబొడ్డున 10 లక్షలకు ఎకరం 20 లక్షలకు ఎకరం ఇస్తా అంటే ఎట్లా సార్? నిజంగానే వాళ్ళు ఫ్యాక్టరీ నడిపించుకుని లాభం పొందినప్పుడు మార్కెట్ వాల్యూకి ఇవ్వండి, వేలం వేయకండి. మార్కెట్ వాల్యూకి ఏమనే కదా ఆ చర్చ జరగద్దు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి చర్చలు జరిగినప్పుడల్లా ఏదో ఒకటి అయితే కేసు వస్తుంది, ఈ కార్ రేసింగ్ వస్తుంది, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ వస్తుంది, లేకపోతే టెలిఫోన్ ట్యాపింగ్ వస్తుంది, లేకపోతే ఇంకేదో ఒకటి ఏదో ఒక కేసు తీసుకురావాలి, లేకపోతే ఏదో ఒకటి. ఇప్పుడు మెస్సీ తోటి ఫుట్బాల్ ఆడడానికి ఈ వయసులో రేవంత్ రెడ్డి గారు మెస్సీని పిలిపిస్తుంది సార్.
అసలు మన దేశంలో ఎప్పుడైనా ఫుట్బాల్ ఆడిరా సార్? మన ఫుట్బాల్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? ఎప్పుడో నిజాం జమానాలు ఆడి తర్వాత 16 నుంచి వెళ్ళి అసలు ఫుట్బాలే లేదు ఇక్కడ. మెస్సీ ఇక్కడికి అంటే ఫుట్బాల్ వద్దంటారా? కాదు, లేదు, కరెక్ట్ సార్. ఇప్పుడు సార్ నేను ఏమంటున్నా అంటే మీ కోరికలు తీర్చుకోవడానికి కాదు కదా, ప్రజల కోరికలు తీర్చడానికి. ఓకే ఓకే, మీ 6 గ్యారంటీలు ఏమైనాయి, రైట్, మహిళలకు ఇస్తాను 2500 ఏమైనా, అవి కదా. అవి కాకుండా ఇప్పుడు మా కోరికలు తీర్చుకోవడానికి ఒకటి. 2 నెక్స్ట్ వచ్చేసి మీరు 2 సంవత్సరాల నుంచి సరే 2 సంవత్సరాల ముందు చెప్పలేదంటే దాని వేరే విషయం సార్. అప్పుడు విమర్శించారంటే మేము కూడా పెద్దగా విమర్శించాలి. ఇప్పుడు మేమేమంటున్నాం, మీరు చెప్పినటువంటి కదా ఫ్యూచర్ సిటీ అనేది మీరు గవర్నమెంట్ రాగా ఈ రోజు ఫ్యూచర్ సిటీ అని నిర్మాణం జరిగింది అసలు జరుగుతుంది సార్. ప్రభుత్వం వచ్చాక 1 మినిట్ సార్ నేను చెప్పనే ఉంది. ఫ్యూచర్ సిటీ అనేది మొదలు కూడా పెట్టలే. అమరావతి ఎంత అద్భుతంగా నిర్మాణం జరుగుతుందో ఫ్యూచర్ సిటీ అంతకంటే అద్భుతంగా జరుగుతుంది. దానికన్నా కేంద్రం డబ్బులు వస్తాను కానీ దీనికి ఏడికేం డబ్బులు వస్తాయో తెలియదు. ఉన్న ఫార్మాసిటీని రద్దు చేశారు. రైట్, బుల్లెట్ ట్రైన్ల గురించి మాట్లాడారు. ఆల్రెడీ ఏదైతే సెకండ్ ఫేజ్ రైల్వే లైన్ ఉన్నదో దాన్ని క్యాన్సిల్ చేశారు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే స్పోర్ట్స్ సిటీ అన్నారు, ఒలింపిక్స్ అన్నారు. సార్ ఇవన్నీ కాయిదాల మీద ఉంటాయి. 6 గ్యారెంటీ లెక్కనే కాయిదాలు. రైట్ సార్. ఏమైనా ప్రజలకు అందేటి ఉంటాయా? రైట్ రైట్, మళ్ళీ వస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్ ఒకటే చెప్తున్నా రాకేష్ గారు, మళ్ళీ వస్తారు. ఈ రోజు పత్తి రైతులు, ఓకే, వరి రైతులు, రైట్, ఇవి మాట్లాడదాం రాకేష్ గారు. నేను సమస్యలు లేవంట్లా, ఇవాళ ఒక విధాన పత్రం పెట్టారు, దాని మీద లోపాలు ఏమైనా ఉంటే మనం మాట్లాడాలి. రైటర్ కాదు, వీటితో పాటు వాటిని కూడా అడ్రస్ చేయమన్నా చేద్దాం. మీరు రోజు ప్రశ్నించండి సార్. తప్పకుండా. నా డిబేట్ 1 అవర్ డిబేట్ ఏంటంటే ఆ బ్లూ ప్రింట్ మీద కాస్త మాట్లాడదాం, మంచి చేయడానికి. సార్ బ్లూ ప్రింట్ ఎక్కడ ఉంది సార్? ప్రింట్ ఉందా అసలు? చెప్పండి.